హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ లీడర్ యూట్యూబ్ ఛానల్. యాజ్ యూజువల్ మనం మార్నింగ్ 5 o'clock అయితే రెడీ అయిపోయాం. ఆ వెనక లైటింగ్ ఏంటని చూస్తున్నారా? ఇది దివాళీ టైంలో రికార్డ్ చేశాను. ఈ వీడియో పోస్ట్ చేయడం చాలా లేట్ అయింది. అదిగో మన బైక్ అయితే నైటే రెడీ చేసి పెట్టా క్లీన్గా. లెట్స్ గో. మీరు హైదరాబాద్ నుంచి సోమశిల వెళ్ళాలంటే 2 రూట్లు చూపించింది మా ఇంటి దగ్గర నుంచి. నేనైతే అమంగల్ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకోటి షాద్నగర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. నేను అమంగల్ రూట్లో వెళ్ళాను కదా, ఆ రూట్ అయితే చాలా నీట్గా ఉంది. అదే రోడ్ అది మంచిగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. సో మీకు ఏది షార్ట్ అనిపిస్తే మీరు ఆ రోడ్ సెలెక్ట్ చేసుకోండి. మేము వచ్చేటప్పుడు అయితే షాద్నగర్ వైపు నుంచి వచ్చాం. అంత రోడ్డు నాకు మంచిగా అనిపించలే. రోడ్ కన్స్ట్రక్షన్ అది జరుగుతుంది, మేబీ ఇప్పటికి అయిపోయి ఉండొచ్చు. సో మీరు వెళ్ళేటప్పుడు మీ ఏ టైం ఎస్టిమేషన్ బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. 2 రూట్లో కూడా వెళ్ళి రావచ్చు మనం. ఈ వీడియోలోనే మీకు సోమశిలకి ఎందుకు వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలి, సోమశిలలో ఏమేమి చేయొచ్చు అనే విషయాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్డ్. మీరు ప్లెజెంట్ వెదర్లో వెళ్ళాలనుకుంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్లాన్ చేసుకోండి. అలా కాకుండా మీరు సంగమేశ్వర స్వామి టెంపుల్ విజిట్ చేయాలంటే కనుక ఫిబ్రవరి నుంచి మే నెల వరకు ప్లాన్ చేసుకోండి. ఈ జర్నీ అంతా మోస్ట్లీ హైవే పైన ఉంటుంది. జస్ట్ సోమశిలకు రీచ్ అవ్వడానికి ఒక 2-3 కిలోమీటర్స్ ముందే మీకు ఫారెస్ట్ లాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అదర్వైజ్ మోస్ట్లీ మీరు హైవే మీద నుంచి కానీ విలేజెస్ త్రూ ట్రావెల్ చేస్తారు. సో ఫారెస్ట్ అంటే అంత ఎక్కువేమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. హైదరాబాద్ నుంచి సోమశిల వెళ్ళాలంటే నేను మార్నింగ్ 5కి స్టార్ట్ అయ్యాను, కానీ ఇట్ ఈస్ నాట్ బెస్ట్ టైం అనిపించింది. నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు ఆఫ్టర్నూన్ 11 o'clock, 12 o'clock, 1 o'clock స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4 or 5 o'clock కల్లా సోమశిల రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇలా చేస్తే మీరు ఈవినింగ్ 5 o'clock కల్లా టెంపుల్స్ అయ్యి చూసుకుని అరౌండ్ 6 o'clock అట్లా మీరు మీ కాటేజ్ కానీ టెంట్ కానీ హోటల్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. మీకు రివర్ సైడ్ కాటేజెస్ ఉన్నాయి, రివర్ సైడ్ క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి. సో మీరు ఏంటంటే ఆ టైంకి వెళ్ళి మాట్లాడుకోండి వాళ్ళతో. మీరు చెక్ ఇన్ అయ్యి కంప్లీట్ చేసుకొని మీరు ఫుడ్ అది ఆర్డర్ పెట్టుకుంటే మీకు నైట్ వాళ్ళు ఫుడ్ వాళ్ళే ప్రిపేర్ చేసి తీసుకొస్తారు. ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్కి చాలా ఫేమస్ అన్నమాట. మీకు ఫిష్ ఐటమ్స్ అవి చాలా దొరుకుతాయి, చికెన్ కూడా వాళ్ళే వండిస్తారు, రోటీస్ అవి కూడా ప్రిపేర్ చేస్తారు. సో మీరు నైట్ మీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. మీరు డ్రింకింగ్ హ్యాబిట్ అది ఉంటే మీ ఫ్రెండ్స్తో వెళ్తే ఆ కార్యక్రమాలన్నీ ఆ నైట్ చేసుకోవచ్చు. సో ఆ రోజు మీరు ఈవినింగ్ సన్సెట్ చూడగలుగుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్ కూడా విట్నెస్ చేయగలుగుతారు. మీరు ఒక నైట్ ఎక్స్పీరియన్స్ కూడా అక్కడ ఆ రివర్ బ్యాంక్లో నైట్ స్టే ఎలా ఉంటుంది అన్నది కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ఇలా 2 days ప్లాన్ చేసుకుంటే ఏంటంటే మీరు మొత్తం అన్నీ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు అన్నమాట. లేదు మేము జస్ట్ 1 dayలో వెళ్ళి వచ్చేస్తాం, 1 day ట్రిప్ ప్లాన్ చేసుకుంటారంటే మార్నింగ్ 5కి స్టార్ట్ అయిపోండి. మీకు వెళ్ళడానికి 4 hours పడుతుంది. అరౌండ్ 9 o'clock మీరు అక్కడికి వెళ్ళిపోతారు. ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు మీరు టెంపుల్స్, బోట్ రైడ్ ఏమన్నా ఉంటే అన్నీ కంప్లీట్ చేసుకోండి. ఆఫ్టర్నూన్ 1కి లంచ్ చేసుకోండి. మళ్ళీ ఈవినింగ్ 5 o'clock, 6 o'clock మీరు హైదరాబాద్ వచ్చేస్తారు. సో టోటల్ 12 hours పడుతుంది. అందులో 4 hours వెళ్ళడానికి, 4 hours రావడానికి, మిగతా 4 hours మీరు అక్కడ టైం స్పెండ్ చేయడానికి సరిపోతుంది. గైస్, వీడియో బాగుంటే బాగుందని, బాగోపోతే చండాలంగా ఉందని ఏదో ఒకటి కామెంట్ చేయండి. అసలు నాకు ఫీడ్బ్యాక్ అసలు ఏమీ రావట్లేదు. నెక్స్ట్ వీడియో చేయాలన్నా కూడా అంత ఇంట్రెస్ట్ కలగట్లేదు. ఎందుకంటే బాగుంటే బాగుందని చెప్పట్లేదు, బాగోపోతే బాగోలేదని చెప్పట్లేదు. సో ప్లీజ్ కామెంట్ సంథింగ్. మీ దగ్గర ఓన్ టెంట్ అది ఉంటే మీరు ఓన్గా కూడా క్యాంపింగ్ చేసుకోవచ్చు అక్కడ. బట్ అక్కడ డే టైమ్ క్యాంపింగ్ నాట్ అలౌడ్. మేబీ ఆఫ్టర్ 6-7 తర్వాత మీరు క్యాంపింగ్ చేసుకోవచ్చు మీ ఓన్ టెంట్ అది. మీ దగ్గర ఓన్ టెంట్ అది లేకపోతే కనుక అక్కడ రెంట్కి కూడా ఇస్తారు. అరౌండ్ 800 అట్లా ఛార్జ్ చేస్తారు వాళ్ళు. నేను వాళ్ళ నెంబరు కూడా ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళే మీకు ఈవినింగ్ డిన్నర్ అది కుక్ చేసి మీ టెంట్ దగ్గర కూడా తీసుకొస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే లోకల్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. సో దట్ మీకు ఏ ప్లేస్లో టెంట్ వేసుకుంటే బాగుంటుంది,
ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, అట్లీస్ట్ కొంచెం ఫీడ్బ్యాక్ వస్తుంది వాళ్ళ నుంచి. సో మీకు కూడా కాంటాక్ట్స్ పెరుగుతాయి. సో దట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఆ కాంటాక్ట్స్ యూజ్ చేసుకుని మీరు మంచి లొకేషన్లో స్టే చేయగలుగుతారు. ఇంకా రూమ్ రెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ క్యాంపింగ్ టెంట్స్ అరౌండ్ రివర్ ఫేసింగ్ ఉన్నాయైతే అరౌండ్ 2000 నుంచి 2500 వరకు ఛార్జ్ చేస్తారు సీజన్లో. ఆఫ్ సీజన్లో మేబీ మీరు బార్గెయిన్ చేస్తే ఇంకా 1500 అట్లా కూడా రావచ్చు. ఇవే కాకుండా మంచి రిసార్ట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళైతే 5000 నుంచి 10,000 వరకు. ఇట్స్ అప్ టు యువర్ బడ్జెట్ అనమాట. బట్ అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే అన్ని రకాల బడ్జెట్లో అయితే అక్కడ స్టేస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ సోమశిల దగ్గర నియర్ బై కొన్ని ఐలాండ్స్ కూడా ఉన్నాయి. మీకు కావాలంటే లోకల్స్ని అడిగితే వాళ్ళ బోట్లో మిమ్మల్ని తీసుకెళ్ళి ఐలాండ్లో ఈవినింగ్ దింపేసి మార్నింగ్ పిక్ చేసుకుంటారు. దీనికి వాళ్ళైతే ఛార్జ్ బాగానే చేస్తారు. మీరు వాళ్ళతో మాట్లాడుకుని మీకు ఐలాండ్లో స్టే చేసే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ ఆప్షన్ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీరు సోమశిలకు రీచ్ అయ్యేటప్పుడు ఫస్ట్ వచ్చే లొకేషన్ వచ్చి ఈ సోమశిల ఎకో పార్క్. మేము వెళ్ళినప్పుడైతే ఇది క్లోజ్ చేసి ఉంది. మేబీ మేము వెళ్ళినప్పుడు టైమింగ్ ఓపెన్ అవ్వలేదో ఏంటో మాకైతే ఐడియా లేదు, కానీ వచ్చేటప్పుడు కూడా చూసాము ఇది ఆల్మోస్ట్ అప్పుడు కూడా క్లోజే ఉంది. చూసారుగా ఎంత బాగుందో వ్యూ. మీరు సోమశిలకి ఇంకా 1 or 2 కిలోమీటర్స్ దూరంలో ఉండగా మీకు ఇలాంటి వ్యూస్ అయితే కనిపిస్తాయి. చాలా అంటే చాలా ప్లెజెంట్గా కూడా ఉంటుంది ఏరియా. ఈ ఎకో పార్క్ని క్రాస్ చేసుకుని ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాక మీరు సోమశిల రీచ్ అయిపోతారు. సోమశిల రీచ్ అయ్యాక మీకు ఫస్ట్ మీరు చూసే ప్లేస్ వచ్చి సంగమం. ఇక్కడే ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఈ సంగమం ఏంటంటే ఇక్కడ 7 నదులు కలిసే ప్రాంతం అనమాట. ఇదే సంగమం, చాలా ఫేమస్ ఇక్కడ. ఇక్కడి నుంచే బోట్స్ కూడా మీకు సంగమేశ్వర్ టెంపుల్కి అవైలబుల్ ఉంటాయి. అదిగో మనం మాటల్లోనే అయితే సంగమేశ్వరం అయితే రీచ్ అయిపోయాం. ఇదే సంగమేశ్వరం ఘాట్. ఈ పక్కనే ఒక టెంపుల్ కూడా ఉంటుంది. మీరు ఈ ఘాట్లో స్నానం చేశాక ఆ టెంపుల్ కూడా విజిట్ చేయండి. ప్రపంచంలో 7 నదులు కలిసే ఏకైక ప్రదేశం వచ్చి ఈ సంగమేశ్వరమే. ఈ సంగమేశ్వరంలో ఏమేమి నదులు కలుస్తాయో చెప్తా చూడండి. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమ, మలపహరిణి, భవనాశి నదులు కలిసే ఈ ప్రదేశాన్ని సంగమేశ్వరంగా పిలుస్తారు. సోమశిల దాని చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలను వివరించే క్లిప్ ఒకటి అయితే నేను నెక్స్ట్ పెడతాను. ఇక్కడ నుంచే బోటింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళ బోట్కి 10 మెంబర్స్ అన్నా ఉండాలి మినిమం, అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఈ క్లిప్ని మీరు పాజ్ చేసుకోండి. సో ఈ ప్లేస్ నుంచే మీరు సంగమేశ్వరం అయితే రీచ్ అవ్వగలుగుతారు. సో ఈ సంగమేశ్వరం టెంపుల్ ఏంటంటే సంవత్సరంలో 8 నెలలు వాటర్లోనే సబ్మెర్జ్ అయి ఉంటుంది. ఓన్లీ ఒక 4 monthsే మీకు బయటికి కనిపిస్తుంది అనమాట. సో మోస్ట్లీ ఫిబ్రవరి నుంచి మే లోపు అయితే ఇది భక్తులకైతే అవైలబుల్గా ఉంటుంది. మిగతా టైంలో వాటర్లో సబ్మెర్జ్ అయి ఉంటుంది. ఈ కృష్ణా నదిలో సఫిషియెంట్ వాటర్ లెవెల్స్ ఉన్నప్పుడైతే మిమ్మల్ని ఈ సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోట్ రైడ్ కూడా ఉంటుంది. మీరు 2-way కూడా బుక్ చేసుకోవచ్చు. సోమశిలలో స్టార్ట్ అయ్యి శ్రీశైలం తీసుకెళ్తారు. మీకు శ్రీశైలంలో అక్కడ ఉండాలనుకుంటే మీరు 1-way బుక్ చేసుకోవచ్చు. లేదంటే మేము శ్రీశైలం నుంచి అదే బోట్లో మళ్ళీ సోమశిల కూడా రౌండ్ ట్రిప్ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఇది ఎవ్రీ టైం ఉండదు. సఫిషియెంట్ వాటర్ లెవెల్ ఉన్నప్పుడే ఈ బోట్లు అయితే ఆపరేట్ అవుతాయి. మీరు ఎంక్వైరీ చేసుకుని మీరు వెళ్ళే టైంలో ఆ ఫెసిలిటీ ఉంటే మీరు ఆ బోట్ రైడ్ కూడా ఎంజాయ్ చేయండి. ఇక్కడ నుంచి డైరెక్ట్ శ్రీశైలం అయితే బోట్ ఫెసిలిటీ అయితే ఉంది. మీరు మీ లైఫ్లో ఎంతో బిజీగా ఉండొచ్చు, కానీ 1 day స్పేర్ చేయగలిగితే మీరు ఇన్ని మంచి లొకేషన్స్ మీరు చూడగలుగుతారు. ప్లీజ్ డూ ట్రావెల్ చేస్తే ఏమొస్తుందంటే మీరు చేస్తేనే తెలుస్తుంది, చూస్తే తెలియదు. సో నా వీడియోస్ మీరు చూడకపోయినా పర్లేదు, కానీ ట్రావెల్ అయితే చేయండి. మన హైదరాబాద్కి చుట్టుపక్కల ఇలాంటి లొకేషన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. కనీసం మీరు హైదరాబాద్ పక్కన ఉన్న లొకేషన్లన్నా చూడండి.
ఈ వీడియోస్లో మిమ్మల్ని అప్పుడప్పుడు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అని అడుగుతూ ఉంటాను, కానీ విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ టు మీ అట్ ఆల్ అనమాట. నా మెయిన్ గోల్ ఏంటంటే మీలో ఒక్కరైనా ఈ వీడియోస్ చూసి ఒక్క ప్లేస్ విజిట్ చేసినా నాకు అదే చాలు. సో మీలో ఒక్కరైనా ఒక్క ప్లేస్ అయినా విజిట్ చేసి ఉంటే నా వీడియోస్ చూసాక ఆ ప్లేస్ ఏంటో కామెంట్ చేయండి, అదే చాలు. నాకేదో యూట్యూబ్ నుంచి ఏదో ఇన్కమ్ రెవెన్యూ చేయాలని అట్లాంటి ఆశ ఏమీ లేదు. జస్ట్ ఏంటంటే మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ చేస్తే ఇంకొంచెం ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. సో ఇంకా ఎక్కువ మందిని ట్రావెల్ చేయడానికి ఇన్స్పైర్ చేయగలుగుతాను అనే థాటే తప్ప నో ఫైనాన్షియల్ గోల్స్ ఆర్ ఎనీథింగ్ అటాచ్డ్ టు దిస్. అట్లీస్ట్ ఈ వీడియో చేయడానికి నేను పెట్టిన టైం అండ్ ఎఫర్ట్ జస్టిఫై అయినా చాలు. ఈ సంగమేశ్వరం ఘాట్కి దగ్గరలోనే శ్రీ లలితా సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చి 7th centuryకి సంబంధించిన టెంపుల్, చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ ఈ టెంపుల్ దేనికి ఫేమస్ అంటే ఇక్కడ మీరు 12 జ్యోతిర్లింగాలని ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు అనమాట. కొన్ని జ్యోతిర్లింగాలు అయితే టెంపుల్ లోపల ఉన్నాయి, కొన్ని బయట ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి, చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ మీకు వీడియో కూడా అలౌ చేస్తున్నారు. నేను లోపలికంటే వెళ్ళి వీడియో తీశాను, ఎవరు ఏమనలేదు. ప్లస్ అందరూ కూడా వీడియో తీసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు అన్ని లింగాలని మీరు మీ చేతితో కూడా టచ్ చేయనిస్తారనమాట. సో ఇక్కడైతే నాకు చాలా మంచిగా అనిపించింది. అన్ని చోట్ల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, మీరు గర్భగుడిలోకి అంతా వెళ్ళలేరు. అలాగే ఇక్కడ అట్లా ఏం లేదు, మీరు అన్ని జ్యోతిర్లింగాలని చాలా దగ్గరికి వెళ్ళి దర్శించుకోవచ్చు అనమాట. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా బాగుంది. ఈ టెంపుల్ చుట్టూరు కూడా చాలా విశాలమైన ప్లేస్ ఉందన్నమాట. పెద్ద పెద్ద రావి చెట్లు, ఆ రావి చెట్ల కింద కూర్చుంటే మటుకి చాలా చల్లగా ఉంది. మీరు ఆఫ్టర్నూన్ టైం వెళ్తే కనుక డెఫినెట్లీ మీరు ఏదో ఒక చెట్టు కింద కూర్చోవలసింది. అంత చల్లగా ఉంది, అంత ప్లెజెంట్గా ఉందన్నమాట. ఎందుకంటే ఈ టెంపుల్కి కొంచెం దూరంలోనే మీకు ఈ రివర్ కూడా, కృష్ణా రివర్ కూడా ఉంది కదా. సో ఆ కూల్ బ్రీజ్ అన్నీ మీరు ఫీల్ అవుతారు. చూస్తున్నారు కదా, అందరూ ఆ లింగాన్ని ముట్టుకుని దర్శించుకుంటున్నారు. ఈ టెంపుల్ సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఫొటోస్ అవి మీరు తీసుకున్నా కానీ చాలా బాగా వస్తున్నాయి అన్నమాట. ఆ ఓల్డ్ ఆర్కిటెక్చర్ అంతా చూస్తున్నారుగా. అందరూ వెళ్ళి ప్రతి లింగాన్ని మీరు టచ్ చేయొచ్చు అనమాట. స్పర్శ దర్శనం అంటారు కదా, అది మీకు ఇక్కడ పాసిబుల్ అవుతుంది. మేము వెళ్ళిన రోజు అంత రష్ కూడా లేదు. చూసారా ఎంత బాగుందో ఆ టెంపుల్. చుట్టూ గ్రీనరీ అది కూడా బాగానే మెయింటైన్ చేశారు. 7th century టెంపుల్ అంటే అసలు అదృష్టం ఉండాలి. మనం ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతున్నాం అంటే ఇప్పటికీ దాన్ని అలా ప్రిజర్వ్ చేయడానికి ఎంత కష్టపడ్డారు మరి. ఇట్ ఈస్ నాట్ ఈజీ టాస్క్. అంత ఓల్డ్ టెంపుల్ని అలా ప్రిజర్వ్ చేసి పెట్టారంటే మన కోసం. సో ది బెస్ట్ విజిట్ టెంపుల్ అనమాట. మీకు ఆ సంగమంకు దగ్గరలోనే ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడే మేము కొన్ని ఫొటోస్ అవి అయితే తీసుకున్నాం. మళ్ళీ 1 o'clock స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4-5 o'clock కల్లా హైదరాబాద్ రీచ్ అవ్వాలని మా ప్లాన్ అనమాట. మేము ఇది 1 day టూర్ కింద వెళ్ళాం బైక్ మీద. సో మీరు వెళ్తే కనుక 2 days or 3 days ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం 2 days సరిపోతుంది. మీరు 2 days అయితే ప్లాన్ చేసుకోండి అని నేను సజెస్ట్ చేస్తాను. ఆఫ్టర్నూన్ వెళ్ళి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఇంటికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి.
మీరు కనుక క్యాంపింగ్ చేసుకుంటే ఈ లొకేషన్లో చేసుకోండి. నాకు ఈ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఎప్పుడైనా సరే తొందరలోనే మంచి వెదర్ బాగున్నప్పుడు నేను ఈ లొకేషన్లో అయితే క్యాంప్ చేయడానికి ట్రై చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది ప్లేస్. చూస్తున్నారు ఎంత బాగుందో, ది బెస్ట్ ప్లేస్ అన్నమాట క్యాంపింగ్కి. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అయితే పక్కా చేయండి ప్లీజ్. అప్పుడే కదా నాకు తెలుస్తుంది నా వీడియో మీకు నచ్చుతుందో లేదో. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్.